శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. డిజిటల్ మీడియా మీద, శాటిలైట్ ఛానల్స్ మీద ఉన్న జర్నలిస్టులపై వరుస దాడి మనం చూస్తున్నాం. అది ఉన్నది ఉన్నట్టు చెప్తే విచక్షణ కోల్పోయి ఎలా దాడి చేస్తున్నారో మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మహాన్యూస్పై ఈ దాడి అనేది తీవ్రమైన దుశ్చర్య. ఇది అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం విశ్లేషణకు వెళ్తే ఫ్రెండ్స్ ఏమని చెప్పారంటే, మహాన్యూస్పై బీఆర్ఎస్ మూక ఏదైతే ఉందో ఆ మూక దాడి చేయడం నిజంగా పిరికిపంది చర్య అని చెప్పేసి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తే ఎలా అని చెప్పేసి వీరు మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు నిజంగా జరిగితే అది ఎప్పుడు దాకా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై ఇంకా కాలయాపన చేస్తుంది? ఈ గొడవలు పెంచేందుకు కాకపోతే అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారో వాళ్ళని నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ అయితే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద కూడా ఎందుకు ఈ గవర్నమెంట్ ఇంకా వీళ్ళు అసలు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఎవరైతే దీన్ని చేపించారో, ఎవరైతే దీన్ని ప్రలోభపరిచారో ఆ ఫోన్ ట్యాపింగ్ మీద నిజంగానే చేసుంటే వాళ్ళని కేసులో పెట్టేసి వాళ్ళని జైల్లో పంపించాలి కదా. ఎందుకు పంపించట్లేదు అనేసి వీళ్ళు రాజకీయ మైలేజ్ కోసం తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మిగతా దేనికి పనికిరాదని చెప్పేసి సగటు మేధావులు దీనిపై అభిప్రాయపడుతుంది. జర్నలిజం గురించి నీతులు చెప్పే బీఆర్ఎస్ ఇప్పుడు జర్నలిజం ఆఫీస్ మీద దాడి చేస్తే ఏమని చెప్తారని చెప్పేసి వీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజంగా జర్నలిస్ట్ పై దాడి గురించి చాలా రకంగా ఇది మొన్న కేసీఆర్ సభలో కూడా ఎవరైతే జర్నలిస్టుల మీద, మీడియా మీద దాడి చేస్తే ఉక్కుపాదం మోస్తాం అనుకుంటాం వీరైతే మాట్లాడారో అదే జర్నలిస్టుల మీద ఈరోజు అటాక్ చేయడం అనేది ఒక సిగ్గుమాల చర్య అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరైతే బలోమరణానికి పొందారో స్వేచ్ఛ అనే చెల్లి టీ న్యూస్లో పనిచేసిన ఒక యాంకర్ కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మహాన్యూస్ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ యొక్క పాపాల చిట్టా మొత్తం బయట తీస్తుంటే వారు ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యవాదులు విలువలు ఎవరైతే ఉన్నారో ఈ దాడిని తప్పనిసరిగా ఖండించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది మాట్లాడుతూ గంభీరమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో, ఎవరైతే ప్రముఖ బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎవరైతే విలువలుగా ఉండి వారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేశారనేసి చెప్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమే అనుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో ఏం సీక్రెట్స్ లేకపోతే ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీకి కానీ ఎందుకు ఈ అంత రగడ అనేసి నాకు అనుకుంటున్నాను. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఏముంటుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తుంటారు, ఎందుకు వినుంటారు ఈ సెలబ్రిటీలది కానీ, ఈ నాయకులది కానీ అని చెప్పేసి ఇప్పుడు ఇది ఒక గంభీరమైన ఆరోపణలు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. డిజిటల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మరి దాడుల మీద కూడా వీరు స్పందిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే డిజిటల్ మీడియా మీద కంప్లీట్ బహిరంగంగా సీఎం ఏదైతే ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ బట్టలు కూడా తీసి తంతా అని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆ మాట్లాడడం వల్లనే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ఎవరైతే వీరున్నారో మహాన్యూస్ మీద రాళ్ళు రువ్వారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టు అక్కడ సీఎం ఏదైతే మాట్లాడిండో అసెంబ్లీలో ఇక్కడ వారు ప్రత్యక్షంగా కానీ రాజు ఏ బాటలో అయితే నడుస్తాడో ప్రజలు కూడా అదే బాటలో నడుస్తారు. కాబట్టి రాజే అక్కడ బహిరంగంగా అసెంబ్లీలో చెప్పడం నిజంగా ఒక డిజిటల్ మీడియాని కానీ, ఒక యూట్యూబర్లని కానీ మీద కానీ, ఒక జర్నలిస్టుల మీద కానీ ఇలా ఇలా ఒక పోకడకి వీరు అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం వల్ల ఆ పోకడ వల్లనే ఇప్పుడు ఇలాంటి విచ్ఛిన్నమైన పోకడలు వస్తున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది తప్ప, బీఆర్ఎస్ నాయకులు తప్ప అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంది అసలు బయట పెట్టాలి కదా అని చెప్పేసి ప్రజలు ఇప్పుడు మాట్లాడుతున్నారు దీని మీద. సో ఈ ఇష్యూని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా, ఇంకా ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని కోరడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా బూస్టప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.